సంస్కృతి మీద ఎవరు దాడి చేస్తున్నారు? సాక్షి చేస్తుందా? లేకపోతే హిందువులు చేస్తున్నారా? తెలుగుదేశం చేస్తుందా? ఓ పనికి మాలిన వార్త రాసుకొచ్చారు. ఎవరో ఒక మాజీ అధికారి గారు ఒక పోస్ట్ పెట్టారట, దింసా నృత్యాన్ని ఇట్లా వాడుకోవడం ఏంటి అన్నటువంటిది. ఏది మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దాదాపు 30,000 మంది 13,000 మందితోనేమో ఒక దింసా నృత్యం ఈవెంట్ చేశారు. అది ప్రపంచ రికార్డు సాధిస్తే అది తప్పట. అది వాళ్ళ సంస్కృతిని అవమానించడం అంట. వాళ్ళకి సంస్కారాన్ని కొత్తగా నేర్పుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఆ లెక్కనైతే అన్నమయ్య కీర్తనలు 1,00,000 మంది పెట్టారు. అంటే అది సంస్కృతి విధ్వంసమా? లేకపోతే సంస్కృతి ప్రపంచవ్యాప్త ప్రచారమా? కూచిపూడి నృత్యానికి సంబంధించి ఆనంద్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈవెంట్స్ పెడతా ఉంటారు. ఏది కూచిపట్ల ఆనంద్ లాంటి వాళ్ళు, ఆయన లాంటి వాళ్ళు పెట్టినటువంటి ఈవెంట్కి లక్షలాది మందికి రావటం, అది బాగా రికార్డులు అయినటువంటి సందర్భం ఉంది. మరి ఇప్పుడు అది కూచిపూడి ప్రపంచ ప్రఖ్యాతి సాధించిందా? అది అవమానింపబడిందా? భరతనాట్యానికి సంబంధించి ఇట్లాంటి రికార్డులే ఉన్నాయి. అవి అవమానించబడ్డయ్యా? దానివల్ల ప్రచారం జరిగిందా? దింసా నృత్యం మన గిరిజన ప్రాంతాలలో ఒక గొప్ప సాంస్కృతిక వైభవం. అదేమి తప్పు పని కాదు. ఇక్కడ నిన్న ప్రదర్శించడం కూడా భూతేం కాదే. దాన్ని ప్రపంచ రికార్డుకి తీసుకెళ్తే ప్రపంచం అంతా టాప్ రికార్డులో ఉన్నటువంటి చర్చించుకునేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ నృత్యాన్ని గురించి, మన గిరిజనులు అద్భుతంగా నర్తించినటువంటి నృత్యాన్ని గురించి చెప్పుకుంటారు. అది విరోధం ఎందుకైంది? అది దేశద్రోహం ఎందుకు అయిపోయింది? అది కాస్త సాంస్కృతిక ద్రోహం ఎందుకు అయిపోయింది? వాళ్ళు ఏదో పోస్టులు పెట్టారు, బాగానే ఉంది. ఓ 4-5 పోస్టులు పెట్టుకుని ఇప్పుడు అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాక్షి అడ్డకోలుగా వార్త రాసింది, అదే సాంస్కృతిక దాడి అని. ఈ సాంస్కృతిక దాడి చేస్తోంది మనమా వాళ్ళ అన్నది ఆత్మవిమర్శ చేసుకోవచ్చు.